ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి. పగలు ఎండ పగలగొడుతూ ఉంటే కొన్ని చోట్ల రాత్రి చలి చంపేస్తోంది. ఈ విచిత్ర వాతావరణంపై ఆరా తీస్తే దిమ్మ తిరిగే మాట చెప్పింది వాతావరణ శాఖ. ఇంతకీ అదేంటి? శివరాత్రితో శివశివ అంటూ చలి వదిలి వెళ్లిపోతుంది. ఈసారి కూడా అలాగే ఎండలు ముదరడం ప్రారంభించాయి. అయితే వాతావరణం మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తోంది. పగటి వేళలో సూర్యుడు వాయిస్తుంటే రాత్రిపూట మాత్రం వాతావరణం చల్లగా ఉంటోంది. అయితే ఇదంతా ఎల్నినో ప్రభావమేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడు ఎండలు మాడు పగిలే రేంజ్లో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పగటిపూట 33 డిగ్రీలు, రాత్రి వేళల్లో 17 నుంచి 19 మధ్యలో టెంపరేచర్లు నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. క్రమంగా టెంపరేచర్స్లో భారీ పెరుగుదల ఉంటుందని పిడుగులాంటి వార్త చెప్పారు. ఇదిలా ఉంటే ఈ నెల 25 నుంచి 28 మధ్య ఉరుములు మెరుపులతో అకాల వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు. మరోవైపు ఇప్పటికే ఉక్కపోత మొదలైపోయింది. అలాగే ఎండ చలి ప్రభావంతో ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తోంది. దగ్గు, గొంతు నొప్పి, చలి జ్వరం, తలనొప్పి వంటి సమస్యలతో ఎక్కువ మంది ఆసుపత్రులకు వెళుతున్నారు. ఇటు ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో నడినెత్తిపైకి వస్తున్న భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఇంకా ఫిబ్రవరిలోనే ఉన్నాం. చలికాలమే కొనసాగుతోంది. అప్పుడే 35 డిగ్రీలకు టెంపరేచర్ పెరిగిపోయింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మండు వేసవి కాలంలో ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు కంగారు పడిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం చలి రాజ్యమేలుతోంది. అల్లూరి మన్యంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం రాత్రి వేళల్లో చలితో పాటు పొగమంచు కురుస్తోంది. తెలంగాణలో కూడా ఏపీలో మాదిరిగానే చలి ఎండ వాతావరణం కొనసాగుతోంది. ఆదిలాబాద్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటే ఖమ్మం సహా పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశంలో రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలు తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, భారత ఉపఖండంలోని దేశాల్లో వర్షపాతంపై తీవ్ర ప్రభావం పడనుందని స్కైమెట్ సంస్థ తొలిసారిగా అంచనా వేసింది. జూలైలో ఎల్నినో ఏర్పడవచ్చని, దీంతో కరువు పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తోంది.